చపాతీలు బాగా లేట్ అయిపోయింది. 3-4 వేలు లేట్ అవుతుంది. అక్కడికి అప్పుడు అప్పుడు మాకు గుడ్లో కూరగాయలు వచ్చాయి సార్, తీసాను సార్ కాలం ఆయన లోపల వచ్చుకున్నాను. పేరెంట్స్ అనుకున్నాను. పేరెంట్స్ కూడా స్టడీ జరుగుతుంది 9 అని చెప్పేసి నీదేవురు సిద్ధపురం కదా సార్. పేరెంట్స్ అని నీ తెలియదు. అతని పేరెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటున్నాను. పేరెంట్స్ వస్తారు, బ్రదర్స్ వస్తారు. సండే కదా. అదే అంటే ఇక్కడ పిల్లలు ఇది చపాతి పిండుతున్నారు, చపాతి చేస్తున్నారని ఎవడో ఒకడు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా వాళ్ళు వచ్చేది. లేదా ప్రీ ప్లాన్డ్ గానే జరగాల, అంతే కదా. ప్రీ ప్లాన్డ్ గా ఇట్లా మీరు పోయి చపాతీలు ఎన్ని అక్కడ కూర్చొని మీరు కూడా చపాతీ తయారు చేస్తున్నారా, మేము వస్తాము, మేము వీడియోలు తీసి దీన్ని గబ్బు చేద్దామని ప్రీ ప్లాన్డ్ అయినా ఉండాలి. లేకపోతే ఆ టయానికి విలేకరులు రావటం అనేది అది వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? జర్నలిస్టులు ఎట్లా వస్తుంది? రారు కదా. ఏం జరిగింది అందరికి తెలిసే జరిగి ఉండాలి. ఏదో ఒకటి ఇక్కడే 9th క్లాస్ అందరికీ నమస్కారం. గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల తనిఖీ చేయడం జరిగింది. నిన్నటి రోజున మీడియాలో వచ్చినటువంటి ఒక పిల్లలేదో చపాతీలు వంట చేస్తున్నట్టు ఒక అసత్యపు మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తని నిజమా కాదని చెప్పేసి మనం ఈ పాఠశాలకు రావటం జరిగింది. ఇక్కడెక్కడ కూడా పిల్లల చేత బలవంతంగా వంటలు చేయించడం, చపాతీలు తయారు చేయటం అనేది జరగలేదు. పిల్లలతో మాట్లాడాను, వార్డన్తో మాట్లాడాను. ఇది కేవలం ఒక విలేకరికి వార్డన్కి మధ్య ఉన్నటువంటి దీనివల్లనే ఇది కావాలని అభూత కల్పన చేసి మీడియాలో ఎక్స్పోజ్ చేయడం జరిగింది. పిల్లలతో మాట్లాడి చెప్పారు, సార్ చాలామంది పిల్లలు చిన్నపిల్లలు ఆకలిగా ఉంది. నిన్నటి రోజున 2 వర్కర్స్ అటెండ్ కావటం జరిగింది. మాకై మేమే ఆకలేస్తా వాళ్ళకి సహాయంగా ఉన్నాం తప్ప మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు రాండి పని చేయండి అని పిలిచే పరిస్థితి ఇక్కడ లేదు సార్. ఇది కావాలనే చేసినటువంటి పరిస్థితి అని పిల్లలు కూడా చెప్పడం. ఈ మధ్య కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం, ప్రత్యేకించి ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అబద్ధపు అసత్య ప్రచారాలు ఎక్కువ జరుగుతుంది. సాక్షాత్ ఎమ్మెల్యే కూడా మొన్న ఎక్కడ చట్లమెట్లో తన్నుకుని అన్నదమ్ముళ్ళు పొలం దగ్గర తగద్దు అనుకుంటుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడిలో గాయపడినటువంటి వ్యక్తులను పరామర్శించినామని చెప్పి దొంగ ప్రచారం, అసత్య ప్రచారం చేస్తాం. గుర్రపుశాలలో మోటార్ సైకిల్ మీద పడి దెబ్బలు తగిలితే తెలుగుదేశం పార్టీ దాడిలో గాయపడ్డ వాళ్ళని పరామర్శించినానని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు అబద్ధ ప్రచారాలతోటి, అసత్యంతో ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించి, ప్రభుత్వ అధికారులని పక్కదోవ పట్టించి ఇక్కడ ఏదో జరగరాని ఘోరాలని జరుగుతున్నట్టు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఇది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా వాళ్ళని పంపించి దొంగచాటుగా పిల్లలేదో ఆదివారం పూట తమాషాగా ఆకలికి ఇంకా చిన్న తరగతి పిల్లలందరూ కూడా ఆకలిగా ఉన్నారని చిన్నపాటి సహాయం చేసిన దాన్ని భూతద్దంలో చూపించి దీనిని ఏదో ఇక్కడ ఉన్నటువంటి వార్డన్ని, ప్రిన్సిపాల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం.
తప్ప ఇక్కడ ఏమీ జరగలేదు. బ్రహ్మాండంగా పిల్లలందరూ కూడా బాగానే చదువుకుంటూ ఉన్నారు. మెనూ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ ఇస్తూ ఉన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ప్రజలందరూ అర్థం చేసుకోవాలా, అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళు, అసత్య ప్రచారాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రజలు ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.